ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. క్రికెట్ గ్రౌండ్ లో మన చీర్ లీడర్స్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అంతా ఎంత కాదు, కానీ అదే చీర్ లీడర్ మన లైఫ్ పార్ట్నర్ గా వస్తే మన లైఫ్ ఇంకా ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సిక్స్లు ఫోర్లు తర్వాత కొట్టొచ్చు, ముందు మనం ఈ స్కిట్ కొట్టాలి. మరి నువ్వెందుకు వచ్చావు? నువ్వు ఇలానే అంటున్నావు. మొన్న నిన్ను జైలుకి తీసుకెళ్లారు, ఎందుకు? నా సొంత డబ్బులు పెట్టి నేను నా క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తుంటే జైలుకి తీసుకెళ్లారు మేడం. క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తే జైలుకి తీసుకెళ్లారా? అంటే డబ్బులు పెట్టి బెట్టింగ్ ఆడుతున్నానులే. పనికి మాలిన నువ్వు డబ్బులే పెట్టిను, నేనైతే ఏకంగా ఇల్లే పెట్టా. మరి ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు? ఆ విషయం మా ఓనర్ చెప్పలా. నీ అబ్బా నువ్వు పెట్టింది అద్దిల్లా. మీకు ఒక విషయం చెప్పాలరా, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. నేను త్వరలో ఈ బెట్టింగ్లు గిట్టింగ్లు అన్ని పక్కన పెట్టేసి పద్ధతిగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. బ్లెస్ చేయండి. అరే మీరు వెళ్ళిపోండి రా, నేను పెళ్లి సంబంధం గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాను. బాయ్ రా. వీళ్ళకి మా ఆవిడని చూపించను, ఎందుకంటే కుళ్ళుకొని చేస్తారు ఎదవలు. మీకు మా ఆవిడని చూపిస్తా ఒక్క నిమిషం. తన్మయ్ చర్రగండి 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 చాతులమ్మ చక్కటేసుకొచ్చనండి. నువ్వేంటి మొన్న చీర కట్టుకొని సాంప్రదాయంగా ఉన్నావు, ఇప్పుడేంటి ఇలా ఉన్నావేంటి? నేను చీర్ గర్ల్. చీర్ గల్లా? అంటే నువ్వు మ్యాచ్ జరిగేటప్పుడు 6లు 4లు కొడితే అబ్బా అదా నువ్వు? అవును. చీర్ గర్ల్ అయితే లవ్ చేయవా? తప్పేం లేదు. చీర్ గల్ అయితే అమ్మాయి కదా. మీ నాన్నని పిలిపిస్తే నేను మీ నాన్నతో మిగతా విషయాలన్నీ మాట్లాడతాను. మా నాన్న అప్పుడు పిలిచేయమంటారా? పిలిచేయండి. సరే నాన్న. హలో, ఇంతకీ ఎవరు? మా నాన్న. ఇంతకీ మీ పేరేంటి? బాల్. నీకు నా సంగతి తెలియదు. చెప్పండి. మొన్న నేను హైదరాబాద్ టీమ్ కి రంజీ ట్రోఫీస్ ఆడేసి రిటైర్ అయిపోయాను. అంటే క్రికెట్ మర్చిపోయి రిటైర్ అయ్యారా? కాదు, గాడు మర్చిపోయి రిటైర్ అయ్యాను. సార్ నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని షరతులు ఉన్నాయి. షరతులా? ఎస్. అంటే నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటే ఆన్సర్ టకటగా చెప్పాలి. అడగండి. ఇప్పుడు ఒక ఓవర్ లో ఎన్ని బాల్ ఉంటాయి? ఒక్క ఓవర్ ఎవడైనా చెప్తాడండి. 6 బాల్లు ఉంటాయి. కాదమ్మా, ఒకే బాల్ ఉంటుంది, దాన్ని 6 సార్లు వేస్తారు. సెకండ్ క్వశ్చన్ ఏంటో, క్రికెట్ ఆడేటప్పుడు ఎంత మంది ఉంటారు? క్రికెట్ ఆడేటప్పుడు ఎంత మంది ఉంటారు? 11 మంది ఉంటారు. ఇద్దరు ఎంపైర్ మొత్తం కలిపి 12-13 మంది ఉంటారు. చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు. క్రికెట్లకు బాగా ఇష్టమైన కప్ ఏది? క్రికెటర్లకు ఇష్టమైన కప్ ఏ ఉంటుంది? వరల్డ్ కప్. కాదు, కాఫీ కప్పు. నువ్వు నా మ్యాచ్ చేస్తున్నావు కాబట్టి నా కూతురు నుంచి పెళ్లి చేసేస్తా అనుకుంటున్నా. సరే, మీకు ఇంకా మా అక్కని పరిచయం చేయాలి నేను. ఇగో అక్కొకసారి మీ ఇంట్లో ఉన్న కుక్క ఒకసారి పరిచయం చేయడం కాదు, అందరిని ఒకేసారి పిలిపించు. అక్క. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఎవరివిడా? మా అక్క అండి. ఏంటో అక్క అన్నారు కానీ అరటి తొక్కలా ఉంది. ఎలా కనిపిస్తుండ్రా నీకు? ఏమండి, మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? మీకెలా తెలుసు? ఎవడు చేసుకుంటాడు మీ మొహాన్ని? ఒక నిమిషం, నేను మౌనం పాటిస్తా. ఏమైంది? నాట నేనే ఆడుకుంటున్నాను. నువ్వే పాలేస్తున్నావు, నువ్వే వెనక నుంచి కొట్టుకుంటున్నావు. ఏంటిరా ఇదంతా? ఏదైనా నాట నేనే ఆడుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు నేను మౌనంగా ఉంటే ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. మౌనం అదేనికి? నిన్ను రేపు ఎవడో కూడా పెళ్లి చేసుకుంటాడు, ఆడు చచ్చినట్టే. ఆడి కోసం నేను ముందే మౌనం పాటిస్తున్నా. ఓకే చెప్పండి. అయిపోయిందా మౌనం? ఏంటా ఫేస్? నాకు దొరికిన అమ్మాయి చూస్తే కుళ్ళుకొని ఏడ్చుకొని చస్తారు. అరే ఎలా పుట్టింది అసలు? సరిగా చూడండి, పక్క ఫేస్ చూడండి. నో మై గాడ్, వద్దు. నానా అల్లుడు గారు డ్రింక్స్ తీసుకురాపో.
ఆమెను పంపిస్తున్నావేంటి సూపర్ మార్కెట్ కి? అరే ఒక నలుగురు ఎమ్మడ పడ్డారంటే నా మనసు ఏమైపోతుందో తెలుసా? ఈవిడ పంపించు. ఏంటి ఆవిడ లేడీస్ గారా? ఆవిడ పంపిస్తే ఎలా ఉంటుందండి? కుక్కలు కూడా ఎమ్మడ పడవు. అందుకే రీసెంట్ ఒక కుక్క ఎమ్మడ పడ్డదిలే. ఆదివారం రోజున ఎర్రగడ్డ తీసుకెళ్తే మీ అక్కని డాక్టర్ మల్హోత్రా గారు ఉంటారు, పిచ్చి కుక్కలకి ఇలా పెడతారు చూడు, షాక్ ట్రీట్మెంట్, అది పెట్టిస్తే తగ్గిపోద్ది. మీరు ఎన్నిసార్లు పెట్టించుకున్నారు? తన్మయ్యని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు ఆశీర్వదిస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? తప్పకుండా, నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. కంగ్రాచులేషన్స్. పెళ్లి చేసుకుందాం. మొత్తానికి మా పెళ్లి ప్రశాంతంగా జరిగిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? పద. హలో, ఘట్టం జరగాలంటే మా వాళ్ళు అందరూ ఉండాల్సిందే. మై డియర్ డాన్సింగ్ డాల్స్. ఇంతకీ ఎవరు వీళ్ళు? వాళ్ళు నా కొలీగ్స్ అండి. కోడీకలు అంటున్నారు, వీళ్ళు కొలీగ్స్ ఏంటి? ఇంతకి నీ పేరేంటి? లిల్లీ. దాని పేరు మన్ని. చాయ్ లాదుకున్నంత బిస్కెట్ ఉన్నావు, నువ్వు టీం లీడరా? నువ్వు ఇట్ట. ఇప్పుడు నేనేమంటున్నానంటే వీళ్ళు ఉన్నప్పుడు ఏంటండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఉండాలా? ఎక్కడికి వెళ్ళినా సోమరం గది దాకా కూడా ఉంటారా? ఇక్కడ మంచం పక్కనే ఉంటారు వాళ్ళు. నా మామూలు పిలువు. అరే ఉప్పల్ బాల్ నానా. నువ్వు కొట్టాల్సింది అక్కడరా, కానీ నువ్వు కొట్టింది ఇక్కడరా. అంటే అవుట్ అయిపోయావు అల్లుడు నువ్వు. ఏం చేస్తున్నారు? అవుట్ అయినప్పుడు మేము ఇలానే డాన్స్ చేస్తామండి. అవుట్ అయింది గ్రౌండ్ లో కాదు. గాడు పెట్టుకోలేదా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ. గుడ్. కృష్ణ భగవాన్ గారు. రాకేష్, మీ ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. తన్మయ్య నువ్వు అందరూ బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा डोर खोल के कार लो बैठ के गेर डाल के जिसका पोता निन्नु है बन के आसमान मीद के ताड़ू फेंक के मब्बू तोड़ के मोर तेरा बुट्टू बिल के अच्छा लाइफ अंटे मिनिमम इट्टा ఉండాలా